వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రెండ్ సెట్టర్. మన ఛానల్‌లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసమండి. నాట్ ఏ ఫైనాన్షియల్ అడ్వైస్. సో, ఈ వీడియోలో నేను ఒక మంచి బ్లాక్ చైన్ కోసమైతే చెప్తాననమాట. అది కూడా క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్ అనమాట. సో, లాస్ట్ 2 వీక్స్ నుంచి ట్విట్టర్‌లో గానీ, మీరు ఏ సోషల్ మీడియాలో చూసినా సరే ఒకటే డిస్కషన్ నడుస్తుంది ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి 2029లోనే మనకి అంటే ఎక్స్‌పెక్ట్ చేసిన దానికన్నా ముందుగానే క్వాంటమ్ కంప్యూటర్స్ అనేవి రియల్ లైఫ్‌లోకి వస్తాయి అని చెప్పి డిస్కషన్ అయితే నడుస్తుంది. ఈ డిస్కషన్ అంతా దుమారం లేపింది మాత్రం గూగుల్ వాళ్ళే. సో, గూగుల్ వాళ్ళు ఒక అనౌన్స్‌మెంట్ అయితే పెట్టారనమాట. అదేంటంటే 2029 కల్లా క్వాంటమ్ కంప్యూటర్స్ అయితే ఆహ్, యాక్టివ్ అవుతాయి అని చెప్పి. సో, దానివల్ల బ్లాక్ చైన్ ఇండస్ట్రీకి కొంచెం ఆహ్, ఆహ్, ఏంటంటే సెక్యూరిటీ ఎంతవరకు ఉంటుంది అన్నదే ఇప్పుడు క్వెషన్ అయిందనమాట. సో, అందుకనే ప్రతి బ్లాక్ చైన్ అంటే ఏదైతే మన క్రిప్టో ప్రాజెక్ట్స్ ఉన్నాయో అందులో ఏ ఇవున్న బ్లాక్ చైన్స్‌లో క్వాంటమ్ రెసిస్టెన్స్ ఆహ్, ఎ ఏ బ్లాక్ చైన్‌లో ఇంప్లిమెంట్ చేశారన్నదే మనం ఇప్పుడు ప్రెజెంట్ అంతా ట్రెండ్ నడుస్తుందనమాట. సో, ఆ ట్రెండ్‌లో ఉన్న ఆహ్, 2 బ్లాక్ చైన్స్ కోసమైతే నేను ఈ వీక్‌లో కవర్ చేస్తానండి. సో, ఫస్టు ఇప్పుడొక బ్లాక్ చైన్ కోసం చెప్తాను. అలాగే ఇంకొక బ్లాక్ చైన్ కోసం కూడా మీకు ఈ వీక్‌లో ఇంకో వీడియోలో చేసి పెడతాను. ఓకే. సో, అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి. సో, మధ్యలో ఒక 2 వీక్స్ అయితే గ్యాప్ వచ్చిందండి. సో, ఆఫీస్‌లో వర్క్ ఎక్కువ ఉండడం వల్ల నేను వీడియో చేయలేకపోయాను. సో, ఇక్కడి నుంచి మళ్ళీ రెగ్యులర్‌గా మీకు వీడియోస్ అయితే వస్తాయి. సో, ఫస్ట్ మనం ఈరోజు చెప్పుకునే బ్లాక్ చైన్ ఏంటంటే కోర్ బ్లాక్ చైన్ అనమాట. సో, కోర్ బ్లాక్ చైన్ మనకందరికీ తెలిసిందే. అండ్ మనం మైనింగ్ కూడా చేస్తున్నాం ఈ కోర్ కాయిన్. ఈ కోర్ కాయిన్‌ని మనం మైనింగ్ కూడా చేస్తున్నాం కోర్సేజ్ అనే ప్లాట్‌ఫార్మ్ నుంచి. సో, చాలామంది ఎర్న్ చేసుకుంటున్నారండి కోర్ కాయిన్ మైనింగు. సో, మన టెలిగ్రామ్‌లో మీరు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. అలాగే ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది పూర్తిగా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి మన టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చి వీడియోస్ ఉంటాయి. అలాగే ఎవ్రీ సండే మనం జూమ్ మీటింగ్స్ కూడా పెడతాము. ఆ రికార్డింగ్ కూడా ఇక్కడ పెడతాను. సో, అది కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలిసిపోతాయన్నమాట. సో, ఇప్పుడు మనం ఈ కోర్ కాయిన్‌నే మనం మైనింగ్ ఎలా చేస్తున్నాము, అసలు ఎందుకు ఈ కోర్ కాయిన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసాం అన్న దానికి మీకు కంప్లీట్‌గా ఇప్పుడు చూపిస్తాను. ఎందుకంటే ఇది కోర్ కాయిన్ యొక్క అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ అండి. సో, ఈ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్‌లో మీకు మార్చ్ 21 సో, వాళ్ళు క్లియర్‌గా మెన్షన్ చేశారు చూడండి. క్వాంటమ్ రెసిస్టెంట్ క్రిప్టోగ్రఫీ ఈస్ కమింగ్ టు కోర్. అంటే ఆల్రెడీ కోర్ బ్లాక్ చైన్‌లో క్వాంటమ్ రెసిస్టెన్స్ అనే లేయర్‌ని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో, ఇప్పుడు చాలా బ్లాక్ చైన్స్ మనకున్నాయి. కానీ అందులో బిట్ కాయిన్ గూడా ఉంది. బిట్ కాయిన్‌లో కూడా ఇంకా క్వాంటమ్ రెసిస్టెన్స్ అనే టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేయలేదు. సో, కోర్ వాళ్ళు మాత్రం ఇంప్లిమెంట్ చేయడానికి ఆల్రెడీ స్టెప్ తీసుకున్నారనమాట. సో, ఫ్యూచర్‌ని వీళ్ళు ఏ విధంగా ప్రెడిక్ట్ చేసి ఎంత ఫార్వర్డ్‌గా ఆలోచిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇలాంటి బ్లాక్ చైన్ ఇప్పుడు మనకి చాలా అంటే చాలా ఆల్ టైమ్ లోలో ఉందనమాట. సో, దీని సైకిల్ చూస్తే ఆహ్, ఫస్టు $6కి లిస్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక $4కి పంప్ అయింది. అలాగా మనకి ప్రెజెంట్ ఆల్ టైమ్ లోలో నడుస్తుందనమాట. ఓకే. దీని సప్లై వచ్చేసి 1,000,000,000 మాక్సిమం సప్లై వచ్చేసి 2,000,000,000 బట్ 2,000,000,000 మైనింగ్ అవ్వడానికి మనకి 79 ఇయర్స్ అయితే పడతదనమాట. ఓకే. సో, ఇప్పుడు ప్రెజెంట్ సర్క్యులేటింగ్‌లో ఉన్నవి 1,000,000,000 కాయిన్స్ మాత్రమే. ఓకే. సో, ఈ కాయిన్ ప్రైస్ ఇప్పుడు ప్రెజెంట్ 0.02 ఆహ్, ఆల్ టైమ్ లో అనమాట. ప్రెజెంట్ ఆల్ టైమ్ లో ఉంది. ప్రతి బ్లాక్ చైన్ లైఫ్‌లో కూడా ఆ బ్లాక్ చైన్ మళ్ళీ ఆల్ టైమ్ హైని హిట్ అవ్వడానికే ప్రయత్నం చేస్తదనమాట. ఓకే. సో, ఆ రేంజ్‌లో మనం చూసుకుంటే దీనికి ఎంత పొటెన్షియల్ ఉందన్నది మీకు క్లియర్‌గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో, ఇలాంటి కోర్ బ్లాక్ చైన్‌ని అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మార్కెట్స్‌లో వెళ్తే మీకు అన్ని ఎక్స్‌చేంజ్‌లో కూడా లిస్ట్ అయిందనమాట. ఎక్సెప్ట్ బినాన్స్. అన్ని ఎక్స్‌చేంజ్‌లో కూడా కోర్ కాయిన్ అవైలబుల్‌గా ఉంది.
ఓకే. సో, ఇప్పుడు మనం కొన్ని పాయింట్స్ ఈ కోర్ కాయిన్ బ్లాక్ చైన్‌లో మనం ఎందుకు ఫ్యూచర్‌లో మనకి ఈ కోర్ కాయిన్ అనేది మంచి బెనిఫిట్ ఇవ్వడానికి అవకాశం ఉందన్న దానికి నేను కొన్ని పాయింట్స్ అయితే మీకు చెప్తాను. సో, దానివల్ల మీకు కంప్లీట్ పిక్చర్ అయితే అర్థమవుతది. అండ్ ఈ కోర్ కాయిన్ మైనింగ్ చేసుకొని మనం అక్యుములేట్ చేసుకుంటే ఫ్యూచర్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటదన్నది కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ ఏదైతే ఉందో క్వాంటమ్ రెసిస్టెంట్ బ్లాక్ చైన్స్ ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నౌ క్వాంటమ్ రెసిస్టెన్స్ కంప్లీట్‌గా ఇన్‌బిల్ట్ బ్లాక్ చైన్ అయితే ఏదీ లేదండి. సో, కోర్ వాళ్ళు మాత్రమే స్టెప్ తీసుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ రెడీ చేసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి టెక్నికల్‌గా రెడీ అయ్యారనమాట. ఓకే. అలాగే మనకి ఆహ్, కోర్ బ్లాక్ చైన్‌లో ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇది హైబ్రిడ్ మోడల్. అంటే ఇది సతోషి ప్లస్ అనే కాన్సెప్ట్‌తో నడుస్తదనమాట. ఓకే. బిట్‌కాయిన్ అనేది ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే కాన్సెప్ట్‌తో నడిస్తే, ఇథీరియం అనేది ప్రూఫ్ ఆఫ్ వర్క్ అనే కాన్సెప్ట్‌తో నడుస్తది. ఓకే. ఈ రెండాటిలిని మిక్స్ చేసి ఈ ఈ కోర్ కాయిన్ అనేది రెండాటిలో ఉన్న అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఇది పనిచేయడం జరుగుతుంది. అందుకనే దీని కాన్సెప్ట్ పేరు సతోషి ప్లస్. మనకందరికీ తెలుసు బిట్‌కాయిన్ యొక్క ఫౌండరు సతోషి నకమోటో అని చెప్పి అంటామని. సో, దాన్నే మనకి సతోషి ప్లస్ అని చెప్పి అంటే బిట్‌కాయిన్ కన్నా ఎక్కువ హ్మ్, ఆహ్, సెక్యూరిటీ అండ్ ఎక్కువ ఫీచర్స్ ఉన్న కాయిన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. లేమన్ భాషలో చెప్పాలి అంటే. ఓకే. సో, కోర్ ఈక్వల్ టు బిట్‌కాయిన్ సెక్యూరిటీ అండ్ ఇథీరియం స్కేలబిలిటీ. కరెంట్‌లీ మనకి ఆల్ టైమ్ లోలో ఉంది. ఓకే. ఇది మనకి మెయిన్ అడ్వాంటేజ్ అన్నమాట. ప్రతి కాయిను ఆహ్, అంటే టాప్‌లో ఉన్నప్పుడు అందరూ కొంటారు. బట్ మనకేంటంటే ఆల్ టైమ్ లోలో ఉన్నప్పుడు మనకి మంచి పొటెన్షియల్ అయితే మనకి కనిపిస్తది. ఓకే. సో, స్టిల్ బినాన్స్ లిస్టింగ్ అనేది పెండింగ్ ఉంది. బినాన్స్ లిస్టింగ్ అనేది ఎంత పెద్ద ఈవెంటో క్రిప్టో లవర్స్ అందరికీ తెలుసు. సో, అలాంటిది కూడా ఇంకా పెండింగ్‌లో ఉండడం మనకి చాలా అడ్వాంటేజ్ అన్నమాట. ఓకే. సో, అండ్ ఇంకోటేంటంటే, ఈ బ్లాక్ చైను మిగతా బ్లాక్ చైన్‌ల కన్నా చాలా స్మూత్‌గా వర్క్ చేస్తది. అండ్ చాలా తక్కువ గ్యాస్ ఫీస్‌తో మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతది. ఓకే. ఆల్‌మోస్ట్ ఆల్ ఎక్స్‌చేంజెస్‌లో మనకి అవైలబుల్‌గా ఉంది. సో, ఇలాంటి బ్లాక్ చైన్‌ని మనం మైనింగ్ ద్వారా కోర్సేజ్ అనే మైనింగ్ ద్వారా మనం ఆహ్, ఎర్న్ చేయొచ్చండి. సో, దానికోసం కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటాయి. ఒక్కసారి చెకౌట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు టెలిగ్రామ్‌లో గానీ, వాట్సాప్‌లో గానీ మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్‌లో నా టెలిగ్రామ్ లింక్ అయితే పెడతాను. ఓకే. సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఇంకొక క్వాంటమ్ రెసిస్టెన్స్ బ్లాక్ చైన్ గురించి కూడా మనకి నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. సో, ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానెల్ గానీ, అండ్ ట్విట్టర్ గానీ ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. రియల్ టైమ్ అప్డేట్స్ అయితే మీకు కంప్లీట్‌గా డైలీ పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. సో, దానివల్ల మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీరు అప్డేట్‌లో ఉంటారు. అండ్ ఆహ్, చాలా నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం అయితే జరుగుతది. సో, మన ఆహ్, యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ అండ్ ట్విట్టర్ అయితే ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ.